హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట, వెల్తీ చక్రధర్ గారు. నమస్కారం సార్. సో చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కానీ పెట్టాలనుకున్నప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంది చేసే ఒక కామన్ మిస్టేక్స్ ఏంటి, అవి మనము ఆ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా మంచి క్వశ్చన్. మాకు రోజు చాలా మంది కాల్స్ చేస్తుంటారు. సార్ మేము ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో 3 years బ్యాక్ మొదలు పెట్టాము, కొన్ని స్టాక్స్ తీసుకున్నాము, కొన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆ ఫండ్స్ మాకు కరెక్ట్గా ఉన్నాయా లేవా కొంచెం చూసి చెప్పండి అని మాకు రివ్యూస్ కోసం పంపిస్తారు. సో అట్లా మేము చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరి దగ్గర 20 స్టాక్స్ ఉన్నాయి, కొంతమంది 17 స్టాక్స్ ఉన్నాయి. మేము చాలా ఆశ్చర్యపోతాం, ఇన్ని స్టాక్స్ ఎందుకు కొంటున్నారు వీళ్ళు అని అర్థం కాదు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని స్మాల్ క్యాప్ కొంచెం, ఎందుకంటే రిస్క్ ఎక్కువ కోసం రిటర్న్ ఎక్కువ కోసం స్మాల్ క్యాప్ అని, రిస్క్ తక్కువ ఉంటుంది కానీ లార్జ్ క్యాప్ అని చెప్పి, కొన్ని మిడ్ క్యాప్ అని, ఎన్ఎఫ్ఓస్ రూపంలో కొన్ని ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చాయి, డిఫెన్స్ వచ్చాయి అని చెప్పి అట్లా యాడ్ చేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు చూడండి, మీకు చిన్నప్పుడు ఒక ఆ గేమ్ ఉండేది, రింగా రోజెస్ అన్న కాట ఉండేది. ఇప్పుడు ఒక 10 మంది కలిసి రింగా రోజెస్ ఆడతారు, మళ్ళీ కూర్చుంటారు లేస్తారు, అదే గేమ్. సో ఇక్కడ కూడా పోర్ట్ఫోలియోలో ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థిమాటిక్, సెక్టర్ ఫండ్, ఇట్లా మనకి ఇండెక్స్ ఫండ్, F&O ఫారెన్ ఇండస్ట్రీ ఫండ్స్ కొన్ని ఉంటాయి, అవి ఇట్లా అన్ని కలిపి తీసుకుంటే ఉంటుంది. అది తిరుగుతూనే ఉంటుంది, అప్పుడు రిటర్న్స్ రావు. మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, మార్కెట్ పెడితే పడుతుంది, మళ్ళీ తిరుగుతుంది తప్ప రిటర్న్స్ అయితే ఏం రావు. తప్ప పెద్ద ప్రొటెక్షన్ మనకి ఏంటంటే మొత్తం ఇన్ని పోర్ట్ఫోలియోస్ మీద మనకి 8%, 12% రిటర్న్ వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది మీరు గమనిస్తే ఇంత బుల్ రన్లో కూడా మీకు చూడండి అందరూ క్వాంట్ స్మాల్ క్యాప్ అంటారు, అలాగే మీకు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అంటారు, SBI స్మాల్ క్యాప్ అంటారు. ఇవి కొంచెం హైలైట్ అయిన స్మాల్ క్యాప్స్. ఇంతే బుల్ రన్లో తక్కువ రిటర్న్ ఇచ్చిన ఏంటంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ కావచ్చు, కొన్ని స్మాల్ క్యాప్ LIC వాళ్ళ స్మాల్ క్యాప్ కావచ్చు, కొన్ని స్మాల్ క్యాప్స్ చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో మీరు చూస్తే ఆదిత్య బిర్లా కావచ్చు, కొన్ని మిడ్ క్యాప్లో హైలైట్ అయినాయి, కొన్ని ఈవెన్ 7 బెంచ్ మార్క్ టచ్ కావాలి. బెంచ్ మార్క్ వచ్చి మీకు ఒక 12% ఉంటుంది, కొన్ని 8%, 9% వచ్చిన కూడా ఉన్నాయి. సో మనం ఎన్ని ఫండ్స్ తీసుకుంటే ఏమవుతుంటే అందులో కొన్ని ఫండ్స్ మాత్రం 30% రిటర్న్ ఇచ్చినా, కొన్ని 8%, 7% రిటర్న్ ఇచ్చినా యావరేజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియోలో ఎన్ని ఫండ్స్ పెట్టుకోకూడదండి, కేవలం 5 చాలు. ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకొని, లేదా మీరైనా సరే ఒక ఓన్లీ 5 ఫండ్స్కి స్టిక్ అయిపోవాలి. మనం ఆ 5 ఫండ్స్లోనే టాప్అప్ చేయాలి. ఇప్పుడు మనకి సర్ప్లస్ అమౌంట్ వచ్చింది అన్న టాప్అప్ చేయాలి. లేదంటే ఒకవేళ ఒక ఫండ్ బాగాలేదంటే ఆ ఫండ్ని రీప్లేస్ చేయటము, లేదా మార్కెట్ పడినప్పుడు ఎక్స్ట్రా యూనిట్స్ వస్తాయి కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం. అట్లా ఓన్లీ ఒక్క 5 ఫండ్స్ తీసుకొని, ది బెస్ట్ ఫండ్స్ తీసుకొని కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే బెస్ట్ టాప్ 5 ఫండ్స్ అని తీసుకుంటారు. ఇప్పుడు బెస్ట్ టాప్ 5 ఫండ్స్ అని తీసుకున్నప్పుడు ఆ టాప్ 5 ఫండ్స్ అలాగే కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ 15 years అంటే కంటిన్యూ కావు. బెస్ట్ టాప్ 5 ఎప్పుడు ఉండాలంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాదు, రేపు ఫ్యూచర్ మనం సెల్ చేసేటప్పుడు టాప్ 5లో ఉండాలి. అది ఇప్పుడు టాప్ 5లో ఉంటాయి, మనం సెల్ చేసే టైంలో బాటంలో ఉన్నాయనుకోండి, మన రిటర్న్ అంతా పోయినట్టే కదా, రాదు. సో కాబట్టి ఏంటంటే బెస్ట్ టాప్ 5 ఎప్పుడు తీసుకోకూడదు. అలాంటి బాటంలో చూసినా కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఎప్పటికీ కూడా టాప్ 5లో ఉండవు, టాప్ బాటంలోనూ ఉండవు, మిడిల్లో ఉంటాయి. అట్లాంటి వాటిలో ఎడల్వైజ్ వస్తుంది, మోతాల్ వస్తుంది, టాటా వాళ్ళు వస్తాయి. ఇట్లాంటివి కొంచెం ఎప్పుడు మీకు హైలైట్ అవ్వవు, అదే బాటంలోనూ ఉండవు. సో మీడియంగా ఉంటాయి ఫండ్స్. అలాంటి ఫండ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో సాధారణంగా ఎప్పుడు టాప్ 5 చూసుకోనకండి. మీరు కొనేటప్పుడు టాప్ 5లో ఉండొచ్చు, ఫ్యూచర్లో ఆఫ్టర్ 15 years మీరు ఎప్పుడైతే అమ్మాలనుకున్నారో అవి బాటంలో ఉన్నాయంటే మొత్తం మన పోర్ట్ఫోలియో డ్యామేజ్ అవుతుంది. కరెక్ట్, అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వచ్చండి, చాలామంది ఏంటంటే ఒక ఇంట్లో ఒక పిల్లాడు అనుకోండి, 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ బాబు కోసం అని ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థిమాటిక్ ఫండ్, లార్జ్ క్యాప్ అని ఒక బంచ్కి చేసి ఒక పోర్ట్ఫోలియో నీకని చెప్తారు. అలాగే రెండో బాబుకి వచ్చి కూడా మళ్ళీ ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక థిమాటిక్ ఫండ్ అని బంచ్ చేసి ఇది నీకని చెప్తారు. సో సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం మళ్ళీ అలాగే ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చేస్తారు. సో ఇంట్లో 3 గోల్స్ ఉన్నాయంటే ఒక్కొక్క గోల్కి వచ్చి మళ్ళీ 3, 4 ఫండ్స్ పెడితే మళ్ళీ 12 ఫండ్స్ అయిపోయినాయి. సో మళ్ళీ రిటర్న్ అంతా దెబ్బతింది. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బాబుకి 15 lakhs వచ్చాయి అనుకోండి, 15 lakhs వచ్చాయి కాబట్టి ఇంజనీరింగ్ చదివించి, రెండో బాబు 25 lakhs వచ్చాయి అనుకోండి, వాళ్ళని డాక్టర్ చేయించలేం కదా, మనం వచ్చిన కార్పస్ బట్టి వాళ్ళని చదివించలేము, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో ఎప్పుడు చూడండి, మనం ఒక ఇంట్లో ఒక వైఫ్ భార్య ఎప్పుడైనా అన్నం వండినప్పుడు ఒక గిన్నెలో అన్నం వండుతుంది, అంతేగాని పెద్ద పిల్లాడికి ఒక గిన్నె, చిన్న పిల్లాడికి ఒక గిన్నె, వాళ్ళ కోసం ఒక గిన్నె అలా వండుకోరు. ఒకటే వండుకుంటాం, డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. అట్లాగే ఫస్ట్ మనం ప్లాన్ చేయాలి. ఓకే, ఒక బాబుని ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుంటున్నాము, ఒక బాబు డాక్టర్ చదివిద్దాం అనుకుంటున్నాము, సో ఎంత అవుతుంది, మన రిటైర్మెంట్కి ఎంత అవుతుంది, అలా మొత్తం 2.5 crores, 3 crores ఒక నెంబర్ వస్తుంది. సో ఆ 3 crores రావాలి అంటే ఇప్పుడు మనం ఎంత SIP చేయాలి. సో ఒక పెద్ద బాబుకి ఒక 5,000 SIP, చిన్న బాబుకి 3,000 rupees SIP, మన రిటైర్మెంట్కి 10,000 SIP, అలా మొత్తం కౌంట్ చేస్తే 15,000 వచ్చింది. సో అలా 15,000 ఒక పోర్ట్ఫోలియో తీసుకోవాలి.
ఆ పోర్ట్ఫోలియో రన్ అవుతూ ఉంటుంది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అందులోంచి మనం అమౌంట్ తీసి మనం ఖర్చు పెట్టాలి. సో అలా చేస్తే మాత్రం రిటర్న్స్ బాగా వస్తాయి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎస్ఐపి కాకుండా లంసంగా కూడా ట్రై చేయండి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయరు. చూడండి 77,000 లెవెల్లో ఉన్నాం మన మార్కెట్లో ఇవాళ. సో 77,000 మార్కెట్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేది, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కానీ ఒక అడ్వైజర్ కానీ చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో బై 2030 కావచ్చు, 2032 కావచ్చు 1,50,000 సెన్సెక్స్ టచ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే గణనీయంగా 2040 వచ్చేసరికల్లా 2.5 lakhs దాకా వెళ్తుంది సెన్సెక్స్ అంటున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది. ఉన్నప్పుడు మనం లంసంగా ఎందుకు పెట్టరు? చాలామంది ఎస్ఐపి చేస్తారు. అలా కాకుండా ఇవాళ కనుక లంసంగా పెట్టి తమిళ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి అధికంగా లాభం ఎక్కువ వస్తుంది. సో కాబట్టి లంసం అనేసరికేమో ఒక రియల్ ఎస్టేట్లో కొన్ని ఎస్ఐపి రూపంలోనే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి మనం చాలా ఒక రాంగ్ అసెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే గోల్డ్ కావచ్చు, అలాగే మనకి అవి ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయవు. మనం చూసిన 30 years తీసుకుంటే హారిజన్లో ఈ గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేవు. సో కాబట్టి ఏంటంటే మనం లిక్విడిటీ కూడా ఉండాలి కాబట్టి, సో తీసుకునే అమౌంట్ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి పర్టికులర్గా మంచి 5 funds తీసుకోండి. ఆ మంచి 5 fundsలోనే టాప్అప్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక అడ్వైజర్ సలహా తీసుకుంటే మనకు చెప్తారు ఏది బెస్ట్ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఏది బాగుంటుంది. ఫండ్ మేనేజర్ మారిపోతే కనుక వెంటనే మన మాస్టర్స్ వస్తుంది. చాలా ఫండ్ హౌసెస్ ఏమవుతుందంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మెరా యాసెట్ ఉంది. సో మెరా యాసెట్ బ్లూ చిప్ ఒక టైంలో చాలా బాగుండేది, ఎక్సలెంట్గా ఉండేది. మెరా యాసెట్ అని కొంచెం మంచి పేరు వచ్చింది మార్కెట్లో. ఎప్పుడైతే గోపాల్ అగర్వాల్ తన ఫండ్ మేనేజర్ హెచ్డిఎఫ్సికి మూవ్ అయిపోయాడో అది కొంచెం డౌన్ అవడం మొదలుపెట్టింది. సో ఇట్లాంటివి ఒక కామన్ మ్యాన్ తెలియదు, ఏ ఫండ్ మేనేజర్ ఏ కంపెనీకి వెళ్తున్నాడని తెలియదు. సో కాబట్టి ఒక అడ్వైజర్ గ్రూప్ సలహా తీసుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే ఇండస్ట్రీలో ఉంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ గైడెన్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు. ఓకే, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. ఎందుకంటే నిజంగానే చాలామందికి తెలియదు అనమాట, ఫస్ట్ టైం బిగినర్స్కి ఎస్పెషల్లీ. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు, దాని మీద ఒక మంచి అవేర్నెస్ ఇచ్చారనమాట. నిజంగానే మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత మీకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కానివ్వండి, లేదా మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఎలా మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. సో తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ మనం ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాము. సో తప్పకుండా మనం ఫాలో చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.